మీరు సోలో లెవెలింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్కి ఇస్తున్న మోటివేషన్ చూస్తే లిటరలీ నాకు యానిమే మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ అయితే వచ్చేసింది. సో ఎటువంటి వీడియోస్ అయినా సరే యానిమేకి రిలేటెడ్గా అండ్ యానిమే డౌట్స్, యానిమే ఎక్స్ప్లెనేషన్స్తో పాటు ఇట్లాంటి మోర్ దెన్ యానిమే కంటెంట్ని మీకు ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇటువంటి వీడియోస్ మీకు నచ్చుతాయో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. దాని ద్వారా నాకు తెలుస్తుంది ఇటువంటి వీడియోస్ చేయాలా వద్దా అని. వై సోలో లెవెలింగ్ ఈజ్ మోస్ట్ పాపులర్ యానిమే ఇన్ 2025. సోలో లెవెలింగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 3 months అవుతుంది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ January 6, 2025 రిలీజ్ అయింది. అండ్ దిస్ వీక్ March 29th ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది. అండ్ ఈ ఫైనల్ ఎపిసోడ్ రిలీజ్ కాకముందరే మన సంగ్ జిన్వో సోలో లెవెలింగ్ సీజన్ 2 క్రంచీరోల్ సర్వర్స్ 2 సార్లు బ్రేక్ చేసింది. అండ్ అంతేకాకుండా మోస్ట్ పాపులర్ యానిమే సైట్స్ అయిన హాయ్ యానిమే ఇట్లాంటి మోస్ట్ పాపులర్ యానిమే సైట్స్ నెంబర్ ఆఫ్ టైమ్ సోలో లెవెలింగ్ క్రాష్ చేసి పారేసింది. అంతేకాకుండా ఇంకొక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే సోలో లెవెలింగ్ కి వన్ పీస్ 21 seasons ఉన్న వన్ పీస్ ని మన సోలో లెవెలింగ్ సర్పాస్ చేసేసింది. అండ్ ఇంకా సెకండ్ సీజన్ ఎండ్ అవ్వక ముందరే సోలో లెవెలింగ్ కి 6 lakh రివ్యూస్ అనేవి క్రంచీరోల్ లో నమోదయ్యాయి. అసలు సోలో లెవెలింగ్ ఇంతలా సక్సెస్ అవ్వడానికి అండ్ ఇంతలా పాపులర్ అవ్వడానికి నాకు కొన్ని అనిపించిన మెయిన్ రీజన్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దయచేసి మీ ఫీడ్బ్యాక్ తెలియజేయడం కోసం కామెంట్ చేయండి. సోలో లెవెలింగ్ ఇంతలా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ స్టోరీ అండ్ వరల్డ్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. బికాజ్ స్టోరీ అనేది వచ్చి ఆ వరల్డ్లో ఉండే హంటర్స్లో వీక్ హంటర్స్ అయితే ఈ ర్యాంక్ హంటర్స్, అండ్ ఈ ర్యాంక్ హంటర్స్లో మన్నోడు కూడా ఒకడు. అండ్ మన్నోడు ఈ ర్యాంక్ హంటర్గా ఉన్నా సరే తను ప్రతి డంజన్లో పాల్గొని అండ్ ప్రతి డంజన్లో చావు బతుకుల మధ్య పోరాడి బయటకు వస్తూ ఉంటాడు. బట్ ఇదంతా దేనికోసం అంటే తన మదర్ని క్యూర్ చేసుకోవడం కోసం. అంతేకాకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకున్న మన సంగ్ జిన్వూ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. అలా ఒకసారి డబల్ డంజన్లో పడిన మన సంగ్ జిన్వూ ఎలా ఈ ర్యాంక్ నుంచి ఎస్ ర్యాంక్ హంటర్గా మారాడు అనేదే మన సోలో లెవెలింగ్ స్టోరీ. అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్ ఫ్యాక్టింగ్ వరల్డ్ బిల్డింగ్ అనమాట. వరల్డ్ బిల్డింగ్ అనేది ఎంత క్లియర్ కట్గా మనకు ఉంటుందంటే సోలో లెవెలింగ్ ప్రతి ఎపిసోడ్ మన క్లారిటీగా ఆ వరల్డ్ని మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ని వాళ్ళే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ మాన్హాకి సోలో లెవెలింగ్కి కొంచెం ప్రోగ్రెషన్ అండ్ రేసీ స్క్రీన్ ప్లే ద్వారా మనకి ఎక్కడ సిరీస్ అనేది బోర్ కొట్టుకోకుండా వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఫ్యూచర్లో వచ్చే క్యారెక్టర్స్ని అండ్ ఓల్డ్ క్యారెక్టర్స్ని ఏదో ఉంచి తీసేయాలి అన్నట్లు యానిమేలో తీసేయకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ రాబోయే క్యారెక్టర్స్ గురించి ఇప్పుడే వాళ్ళకి జస్ట్ ఇంట్రడక్షన్ సీన్స్ ద్వారా ఒక రేంజ్ హై ప్లే పెట్టారు. నెక్స్ట్ రీజన్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ క్లియర్ ప్లాట్ ఇన్ సోలో లెవెలింగ్. బికాస్ ఈజీ టు అండర్స్టాండ్ అని ఎందుకన్నానంటే మనకి సోలో లెవెలింగ్ స్టోరీ మనకి ఈజీగా అర్థమైపోతుంది. డంజన్ నుంచి మాన్స్టర్స్ వస్తారు అండ్ మన హంటర్స్ అనే వాళ్ళు ఆ మాన్స్టర్స్ని చంపుతారు. అండ్ వచ్చిన క్రిస్టల్స్ని ఎర్న్ చేసుకుని వాళ్ళు బతుకుతూ ఉంటారు. అండ్ ఈ వరల్డ్ గురించి మనకి ఇంతే ఈజీగా క్లారిటీగా అర్థమైపోతుంది. ఎక్కడ మనకు డౌట్స్ అనేటివి రావు. అండ్ ఈ డౌట్స్ రాకుండా వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్లోనే మనకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. అండ్ ప్లాట్ వచ్చి మన సంగ్ జిన్వూ ఒక మెయిన్ మోటివ్ గురించి తెలుస్తుంది. అండ్ ఈ ర్యాంక్గా ఉన్న మన సంగ్ జిన్వూ ఎలాగైనా ఎస్ ర్యాంక్ తను ఇంప్రూవ్ అవ్వాలి, తను ఇలా ఒకరి మీద ఆధారపడకూడదు అన్నట్లు అతను అనుకొని ప్రతి డంజన్లోకి వెళ్తూ అతను స్ట్రాంగ్ అవుతూ వస్తాడు. అండ్ దాని తర్వాత మన సంగ్ జిన్వూ ఒక మెయిన్ మోటివ్ని మనకు ఎక్స్ప్లోర్ చేస్తారు. తన మదర్ ఎటర్నల్ స్లీప్ నుంచి తను రిలీఫ్ అవ్వాలంటే రికవరీ అవ్వాలంటే తనకి ఎలక్సిర్ ఆఫ్ లైఫ్ అనే ఒక లిక్విడ్ కావాలి. అండ్ ఆ లిక్విడ్ కోసం మన సంగ్ జిన్వూ ఎంతో కష్టపడుతూ ఉంటాడు. నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే సోలో లెవెలింగ్లో ఫిల్లర్స్ ఉండవు. ఫిల్లర్స్ లేని యానిమే అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే అని నేను చెప్పొచ్చు. బట్ ఫిల్లర్స్ వల్ల ఆడియన్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో నేను ఫిల్లర్స్ని తప్పుపట్టడం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ది యానిమేస్లో చాలా వరకు ఫిల్లర్స్ ఉంటాయి. లైక్ నారుటోలో ఫిల్లర్స్ ఉంటాయి. అండ్ డీమన్ స్లేయర్, జుజుట్సు కైసెన్ ఇట్లాంటి చాలా వాటిలో కొన్ని ఫిల్లర్స్ అనేవి యాడ్ చేస్తారు. బట్ సోలో లెవెలింగ్లో అటువంటి ఫిల్లర్స్ ఉండవు. ఎక్కడ స్టోరీ అనేది డైల్యూట్ కాకుండా వాళ్ళు చూసుకున్నారు సోలో లెవెలింగ్ యానిమేని. సో దాని ద్వారా ఆడియన్స్కి అనేవి ఎక్కడ వాళ్ళ ఆలోచన అనేది పక్కనకి పోదు. ఓ ఇది ఫిల్లరా, ఇది మెయిన్ స్టోరీనా అని వాళ్ళకి డౌట్ అనేది రాదనమాట. సో దీనివల్ల సోలో లెవెలింగ్ అనేది ఇంకొంచెం పాపులర్ అయిపోయింది. వాళ్ళు చూసే ప్రతి ఒక్క సీన్కి ఫ్యూచర్లో ప్రెజెంట్లో ఖచ్చితంగా ఒక క్లారిటీ జస్టిఫికేషన్ అనేది సోలో లెవెలింగ్లో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క సీను ఆడియన్స్కి ఎంజాయ్ చేస్తారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గురించి చెప్పాలంటే ఎక్కడో సీజన్ 2 ఆర్ సీజన్ 4లో ఐ థింక్ సోలో లెవెలింగ్లో డాంగ్సు వర్సెస్ మన సంగ్ జిన్వూకి ఒక ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ దేనికోసం అన్నట్లు మనకి సీజన్ 1లోనే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ వచ్చి డబ్బింగ్ అని చెప్పొచ్చు. బికాస్ డబ్బింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది జపనీస్ ఒరిజినల్ లాంగ్వేజ్కి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ మన ఓన్ డబ్బింగ్ రీజనల్ లాంగ్వేజ్కి వచ్చాక అవి చాలా దరిద్రంగా మారిపోతాయి. లిటరలీ అయితే కొన్ని యానిమేస్ అయితే చాలా వరస్ట్ డబ్బింగ్ అనేవి ఉంటాయి. దానివల్ల మనకి ఒరిజినల్ సోల్ అనేది మిస్ అయిపోతుంది. బట్ సోలో లెవెలింగ్లో అట్లాంటిది ఏంటివి ఉండవు అనమాట. ప్రతి ఒక్క లాంగ్వేజ్ సోలో లెవెలింగ్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని డబ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పాలంటే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అండ్ ఒరిజినల్ లాంగ్వేజ్ అయినా జపనీస్ కావచ్చు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ సోలో లెవెలింగ్ బాగుంటుంది డబ్బింగ్ అనేది.
అండ్ ఇంకొక మెయిన్ రీజన్ సోలో లెవెలింగ్ ఇంతగా పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ కూడా చెప్పొచ్చు యానిమేషన్. లిటరలీ చాలా యానిమేషన్ అనేవి యానిమేషన్ స్టైల్కి వచ్చే కొంచెం డిఫరెంట్ ప్యాలెట్ ఆర్ డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేస్తారు. బట్ సోలో లెవెలింగ్లో అటువంటి మిస్టేక్స్ అస్సలు చేయలేదు. ఈ విషయంలో మనం ఖచ్చితంగా యానిమేటర్స్ని కంగ్రాచులేషన్స్ చేసే చెప్పాలి. బికాస్ ఆ యొక్క యానిమేషన్ స్టైల్ అండ్ ఆ యొక్క యానిమేషన్ కలర్ గ్రేడింగ్ వల్లే మోస్ట్ ఆఫ్ ది సోలో లెవెలింగ్ ఆడియన్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఈజీ కనెక్ట్ అయిపోయింది. అండ్ దీనికి కూడా నేను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పగలను. సోలో లెవెలింగ్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ చూసినోడు ఎవడైనా సరే కంటిన్యూస్గా సోలో లెవెలింగ్ చూస్తాడు. బికాజ్ ఆ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఆ వరల్డ్ బిల్డింగ్, ఆ స్టోరీ టెల్లింగ్ అండ్ ఆ సీన్స్ గురించి అయితే ఎక్స్పెషల్లీ మెన్షన్ చేయాలని చెప్పొచ్చు. బికాజ్ ఆ ఫస్ట్ ఎపిసోడ్తోనే ఆడియన్స్ని హుక్ చేసి పారేసింది సోలో లెవెలింగ్. లిటరలీ ఎవ్రీ వీక్ అనేది సోలో లెవెలింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క ఆడియన్స్. అది కొత్త వాళ్ళైనా సరే, ఓల్డ్ వాళ్ళైనా సరే. సో నేను చెప్పిన రీజన్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్లీజ్ ఇప్పటి వరకు ఈ వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్తో సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ సీజన్ రావడానికి ఈజీగా 1 ఇయర్ పడుతుంది. సో ఈ గ్యాప్లో మన ఛానల్లో మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. యానిమే ఎక్స్ప్లెనేషన్స్ని. సో నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆ యానిమేని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీకు యానిమే గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అక్కడైనా క్లారిఫై చేస్తాను. లేదంటే యూట్యూబ్లో కామెంట్ చేయండి, నేను అక్కడైనా కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై అనేది ఇస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.